విండోస్ 7, విండోస్ 9, 10, 11 ఇవి వాడుతున్నారు. అవి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ దానికి సపోర్ట్ చేస్తాయి. మళ్ళీ అప్డేట్ ఏమైనా చేస్తే మళ్ళీ న్యూ సాఫ్ట్వేర్ వర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళవన్నీ సెక్యూరిటీ లెవెల్స్ అంటే అప్పుడే మైక్రోసాఫ్ట్ వాటిని బ్లాక్ చేయదు. ఆటోమేటిక్గా మనం హ్యాకర్ ఎంటర్ కానీ ఈజీ ఉంటుంది ఒకటి. మళ్ళీ పాస్వర్డ్స్ ఒకటి మెయిన్లీ ఎంప్లాయీ వాళ్ళ ఎంప్లాయీ ఉన్నారు వాళ్ళ ఎంప్లాయీ 1, 2, 3, 4 ఎంప్లాయీ నేమ్ విత్ పాస్వర్డ్స్ వాళ్ళ సిస్టమ్స్కి ఉన్న పాస్వర్డ్స్ ప్రతి ఒక్క దానికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది టు కౌంటర్ దిస్? స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అండ్ సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అప్డేటెడ్ ఎనీథింగ్ అప్డేట్ మన ఫోన్లో కూడా ఎప్పుడు వస్తుంది మనకు అప్డేట్ వస్తుంది కదా. అప్డేట్ అయినప్పుడు ఏమైతే మన కొత్త వర్షన్స్ బగ్స్ అని వెళ్ళిపోతాయి. అది అప్డేటెడ్ ఉండాలి మనం ఇప్పుడు మన సిస్టమ్స్ కానీ. మళ్ళీ ఇంకోటి నెట్వర్క్ మనం వాడే నెట్వర్క్ సెక్యూర్ నెట్వర్క్. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీగా వస్తే వీడియో గేమ్స్ వాడతారు సార్. మన ఆఫీస్ నెట్వర్క్స్లో ఆ నెట్వర్క్స్లో వీడియో గేమ్స్ ఆడతారు. అది ఫ్రీ ఇస్తుంది కాబట్టి వాడు నెట్వర్క్ ఆటోమేటిక్ ఎంటర్ అవుతాడు మన నెట్వర్క్లో. ఆ నెట్వర్క్ మనము మన ఆఫీస్ వర్క్ చేస్తాము, వీడియో గేమ్స్ చేస్తాము, ఫ్రీ మూవీస్ చూస్తాము, అదే చేస్తాము. ఫ్రీ ఇచ్చినట్టేనే ఆటోమేటిక్గా వాడు మన డేటాబేస్ మొత్తం సెక్యూర్ చేసుకున్నట్టే. మనం యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తాం కదా సార్. దేర్ ఇస్ నో ఫ్రీ మీల్ అని రాజమౌళి గారు చెప్పారు మన ఆ సమిట్లో, ఏది హ్యాక్ సమిట్లో. వాళ్ళు వచ్చి మా సమిట్లో దేర్ ఇస్ నో ఫ్రీ మీల్ అంటే మీకు ఫ్రీ అనేది మీరు అనుకొని కొట్టారనుకోండి, క్లిక్ చేశారనుకోండి, అయిపోయినట్టే. మొత్తం వివరాలు ఆయనకు అప్పచెప్పినట్టు. మన ఫోన్లో వచ్చి వీడియో గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం, పిల్లలకి అందరూ వాడిపిస్తుంది. దాంట్లో మనం అలో పర్మిషన్స్ కొడతాం. అది చదివినప్పుడు తెలుస్తాం మనకి ఏమేమి అలో చేస్తారని. ఇప్పుడు మామూలుగా సిపి సార్ చెప్పినట్టు ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయండి. ఆ వెబ్సైట్కి సినిమాలు ఎలా వస్తాయి? ఇవి క్యామ్ కార్డ్ ద్వారా తర్వాత హ్యాక్ చేసిన సినిమాలు వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ద్వారా, ఎందుకంటే హై కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫిలిమ్స్. సో దాని హై కంటెంట్ దాన్ని ఒక అప్లికేషన్ ద్వారా వాళ్ళు డేటాని సేవ్ చేసినప్పుడు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తారు. వాళ్ళు ఈ ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో, వెబ్సైట్ హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళు ఆ వెబ్సైట్ మీద పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు ఆ సినిమాతో పాటు అడ్వర్టైజ్మెంట్స్ సార్ చెప్పారు కదా, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆ సినిమాలో మధ్య ప్లే అవుతూ ఉంటుంది. నువ్వు సినిమా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ నువ్వు ఆ అప్లికేషన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఈ వెబ్సైట్ రిజిస్టర్ చేసినప్పుడు మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబరు, తర్వాత మీ యొక్క జీమెయిల్ ఐడి అవన్నీ మీరు షేర్ చేస్తారు కదా. ఈ డేటా అంతా కూడా దే విల్ బి యూజ్ బై ది సైబర్ క్రిమినల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని వాడుకొని వాటిని రేపు టుమారో యూల్ బికమ్ డేటా థెఫ్ట్ కానీ, మీ ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, తర్వాత మాల్వేర్ పంపిస్తారు. ముఖ్యంగా మీ ఆటోమేటికలీ ఇట్ గెట్స్ మీ డేటా మొత్తం, మీ మొబైల్లో ఉండే డేటా, మీ సిస్టంలో ఉండే డేటా అంతా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ఈ మాల్వేర్. సో టుమారో యూ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రిమినల్. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? సో పబ్లిక్ అందరూ అనుకుంటారు, సార్ చెప్పారు ఫ్రీ అనుకోవద్దండి. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఫ్రీ మూవీ అనుకోండి. సినిమా థియేటర్కి వెళ్తే 100 రూపాయలు. ఒక ట్యాక్సీ డ్రైవర్ క్యాబ్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాడు. వాడు అనుకుంటాడు సినిమా చూస్తాను కదా, థియేటర్ నా టైం సేవ్ అవుతుంది అనుకుంటాడు, ఒక 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటాడు. కానీ ఇన్ ద ప్రాసెస్ ఈ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో పబ్లిక్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ టు వాచ్ పైరేటెడ్ కంటెంట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ వెబ్సైట్స్. సో యూఆర్ కాంట్రిబ్యూటింగ్. అంత పెద్ద ఒక రాజమౌళి గారు ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడతారండి? థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు స్పెండ్ చేసి ఆర్టిస్టులు వాళ్ళు 24 hours కష్టపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ శ్రమ పడితే ఒక సినిమా తయారవుతుంది. అంత కష్టపడి వీళ్ళకి లెజిటిమేట్ రెవెన్యూస్ పోతున్నాయి. వాళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో స్క్రీన్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఈ డబ్బులు వాళ్ళు రాకుండా వీళ్ళంతా పైరేటెడ్ కంటెంట్ వెబ్సైట్లో లోడ్ చేసి వాళ్ళ జెన్యూన్ ఎర్నింగ్స్, రైట్ఫుల్ ఎర్నింగ్స్ని వాళ్ళు దెబ్బతిని కొడుతున్నారు. సో ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, బాయ్స్, వీళ్ళందరి జీవితం, డ్యాన్స్ మాస్టర్స్, ఇంకా ఏఐ థ్రెట్ వాళ్ళు అటు చెప్తారు. ఏఐ థ్రెట్ అదే ఫిల్మ్ స్టార్ని సినిమా పెట్టుకొని సినిమా తీయొచ్చు, సినిమా స్టార్ని ఎంగేజ్ చేయకుండా. దానికి వాళ్ళు దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ వర్షన్స్. ఇప్పుడు సార్ చెప్పారు, ఇప్పుడు డిజిటల్ ఉన్నాయి కదా యూఎఫ్ఓ మూవీస్ అనేది, తర్వాత క్యూబ్ సినిమా అనేది 2 ఇంపార్టెంట్. దేశం మొత్తంలో ఒక 10,000 సినిమా థియేటర్స్ ఉంటే 10,000 సినిమా థియేటర్స్కి కావాల్సిన సినిమాలు మొత్తం వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి, ఈ 2 కంపెనీసే. ప్రతి సినిమాలో ఇవాళ సినిమా రీల్స్ లేవు కదా, ఇప్పుడు అంతా డిజిటల్ సినిమానే కదా, సాఫ్ట్ కాపీ కదా సినిమా అంటే. ఈ 10,000 సినిమా థియేటర్లో ఈ 2 కంపెనీసే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సాఫ్ట్వేర్, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నీషియన్స్, టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు. సెక్యూరిటీ హ్యాస్ గాట్ ఎ కాస్ట్. సెక్యూరిటీ డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. సెక్యూరిటీ రావాలంటే, సినిమా సెక్యూర్ ఉండాలంటే, అందరూ బతకాలంటే అందరూ ఖర్చు పెట్టాలి. వాళ్ళు చెప్పారు ఇప్పుడు మాకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని ఓల్డ్ ఉన్నాయి. ఇది 2025 అంటే 2017, 2017 సాఫ్ట్వేర్స్ ఉంటే ఎట్లా నీకు బగ్స్ వస్తాయి? అవన్నీ వాటిని ఫైట్ చేసే మెకానిజం వాళ్ళకి ఉండాలి. సో ఎవ్రీబడి హ్యాస్ టు ఇన్వెస్ట్.
everybody has to contribute to the overall growth and flourish of the cinema.